ఒపీనియన్ ఏంటి సార్? ఒక్క విషయం ఏంటంటే కాళేశ్వరంలోనే మీరు ఉండేది చెన్నూరు కాళేశ్వరం నియోజకవర్గమే. ఒక్క విషయం ఎంత పోతున్నాయి వాటర్, ఎంత పోతున్నాయి ఇప్పుడు? కొంచెం తగ్గిందట ఫ్లో, 1,00,000 క్యూసెక్కుల నుంచి 70,000 క్యూసెక్లకు వచ్చిందట సార్. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, తగ్గుతుంది ఇవన్నీ జరుగుతున్న ప్రక్రియలో. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆన్ మెరిట్స్ నాగం జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినారు, మండవ వెంకటేశ్వరరావు గారు మాట్లాడినారు. వాళ్ళ అనుభవం చెప్పినారు, విశేషంగా వాళ్ళకి అనుభవం ఉంది, వాళ్ళు చెప్పేది చాలా వరకు కరెక్ట్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ముఖ్యమంత్రి పెద్ద మనుషుల మాట వినే స్థితిలో ఈనాడు ఉన్నాడా? ఎవరైనా ఒక అర్థవంతమైనటువంటి సలహా ఇస్తే ప్రజల కోసమని, రైతాంగం కోసమని ఈ రకంగా చేయాలి అని సలహా ఇస్తే వినే స్థితిలో ఉన్నారా? మండవ వెంకటేశ్వరరావు కూడా అన్యాపదేశంగా తన బలహీనత వ్యక్తం చేశారు. నాకు కూడా రేవంత్ రెడ్డి అందుబాటులో లేడు, నాకు అవకాశం దొరికితే అనేటువంటి మాట చాలా గట్టిగా. సార్ మీరు ఒక మాట, ఆ మాట అన్నానని కాదు, నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇంత మట్టుకు కూడా నేను వెళ్ళి కలవలేదు. రెండోది ఎక్కడైనా కలిసింది తప్ప నేనేమి అవకాశం కానీ ఇంటర్ఫియరెన్స్ కానీ నాకు లేవు. ఎప్పుడైనా సలహా మండవ గారిని కంటెస్ట్ చేయమన్నారు, నిజామాబాద్ రూరల్ కంటెస్ట్ చేయమంటే చేయలేదు. వెనక్కి పోను సార్, నిజామాబాద్ రూరల్ కంటెస్ట్ చేయమంటే చేయలేదు కదా మన కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని. అవును సార్, నాకు లేదు, నాకు నిలబడాలని ఉంటే పోటీలో నిలబడేవాడిని, మొన్న 18లో నిలబడేవాడిని. లేదు, నాకు నిలబడాలని లేదు. మాకు ఇచ్చినటువంటి ఈ గడ్డ ఇచ్చినటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చిన బాధ్యతగా ఎప్పుడు ఏ అవకాశం ఇచ్చినా చేసి పెట్టడానికి, సలహా ఇవ్వడానికి, పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎలక్ట్రోల్ దాంట్లోకి వెళ్ళాలనే దాంట్లో నేను లేననే మాట అప్పుడు చెప్పాను సార్. మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, ఇవాళ కూడా ఈ ఇష్యూ కోసం వెళ్ళి కలవడానికి అభ్యంతరం లేదు, నాకు ఇవ్వటం లేదు, నా దూరం ఉన్నాడనే మాట కాదు. కానీ నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, అవకాశం రాలేదు. ఇప్పుడు ఆ విధమైన అవకాశం తీసుకుని అందరం చెప్దామంటే కూడా చెప్పడానికి నేను సిద్ధమే. ఓకే ఓకే ఓకే. సో గారి మీద నాకు అభిమానం ఉంది. ఆయన రోజు డిబేట్స్ అన్ని వింటున్నాను, కానీ కొద్దిగా వ్యక్తిగా కాకుండా సబ్జెక్ట్ మీద మనం మాట్లాడితే నాకు బాగుంటుందని నాకు కోరిక. సార్ వెంకటేశ్వరరావు గారు, నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు, నేను వాస్తవం చెప్తున్నాను సార్. నేను కూడా రాజకీయాలను చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. నేను 1983 నుంచి రాజకీయాలను గమనిస్తున్నాను. మీరు అవునన్నా కాదన్నా మీ అంతరాత్మ ప్రబోధంగా కనుక మీరు మాట్లాడితే, మీరు పనిచేసిన ముఖ్యమంత్రుల స్థాయి, మీరు పనిచేసిన ముఖ్యమంత్రుల యొక్క విశేషమైన ఆలోచన గాని, ఇతరుల మాటలను వినేటువంటి ప్రవృత్తి గాని రేవంత్ రెడ్డికి లేదు అనేది పెద్దలందరూ చెప్పారు. చాలా మంది సీనియర్ నాయకులు చెప్పిన మాట. వ్యక్తిగతంగా నేను కలిసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన అరేకం ఉంది. మీరు ఈ రోజటి రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం కనుక వింటే మీకు చాలా క్లియర్ చెప్తాయి. నిన్న విశ్రాంత మన ఇంజనీర్లు చక్కగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత విశ్రాంత ఇంజనీర్లు ఈ రకంగా చెప్పారు. ఈ విషయంలో నేను మరొక్కసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీతో ఒక ఆల్టర్నేటివ్ ఒపీనియన్ తెచ్చుకొని ఈ ప్రాంతం ప్రజలకు నేను న్యాయం చేస్తా అనేటువంటి చిత్తశుద్ధి గల మాటలు మాట్లాడలా. అది కాకుండా ప్రతిరోజు ఎక్కడ ఏ సందర్భం దొరికినా ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ అన్నట్టుగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి ప్రవృత్తి చాలా జుగుప్సాకరంగా లేదా? మీరు రాజకీయాలు దాదాపుగా ఒక 40 సంవత్సరాలు మీరు రాజకీయాలు చూసిన వాళ్ళు, మీకు అది అసహ్యంగా కనపడట్లేదా? ప్రతి సభలో కేసీఆర్ కు పిండం పెట్టడం అవసరం అంటారా? ఈనాడు రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలేంది? ఇంతమంది పెద్దవాళ్ళు, అనుభవస్తులు, ఇంజనీర్లు ఇంతమంది చెప్పినారు. స్వతహా తెలగాల, లేకపోతే పెద్దవాళ్ళ సలహాన వినాలా? మరి సరే, ఇంతమంది సలహా ఇచ్చిన తర్వాత నేను తప్పకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీతో ఒక ఒపీనియన్ తెచ్చుకుంటాను. మీరు గ్రౌటింగ్ గురించి వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చెప్పినారండి? డ్యామ్ సేఫ్టీ అథారిటీ లెటర్ లో ఉంది, మేము వీ వాంటెడ్ టు కండక్ట్ సమ్ సాయిల్ టెస్ట్, దిస్ గ్రౌటింగ్ ఈస్ ప్రివెంటింగ్ సచ్ టెస్ట్, దట్ ఈస్ వై హూ ఆస్క్ యూ టు డూ దిస్ అని వాళ్ళు అడిగినారు. వాళ్ళు మన ఇంజనీర్లను దే పుల్డ్ అప్. మీరు వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి సార్. మీ అనుభవం దృష్ట్యా నేను చెప్తున్నాను, మీరు అవునన్నా కాదన్నా ఈ మోస్తరు రాజకీయాలు తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ లో లేవు. ప్రతిదీ రేపు ఎప్పుడో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, ఎప్పుడో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఎన్ని సీట్లు గెలుస్తాం, కేసీఆర్ ను మలువకుండా చేస్తాం, బొంద పెడతాం, ఇది రాజకీయం అండి? రోజు ఇట్లనే మాట్లాడతాడా? ఒక రోజు 2 రోజులు ఏదైనా పార్టీ వేదికల మీద మాట్లాడినట్టు అర్థం ఉంది. కానీ ఏ సంక్షేమ కార్యక్రమం మొదలెట్టినా, ఏ కార్యక్రమాన్ని అమలు చేయడానికని మొదలెట్టినా ఈ పిండం పెట్టే రాజకీయం ఎక్కడ? ఇంతకంటే ప్రత్యర్థులుగా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారు కూడా గిట్లనే రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్లను పడంగా పెట్టి వ్యవహారాలు చేశారా? మీరు చెప్పండి. మీరు పనిచేసిన మీ సహచార మంత్రులు ఉన్నారు,
ఇంత నీచంగా రాజకీయాలను దిగజారుస్తారా? ఇది పద్ధతేనా? మీకు ఎట్లా కనపడిందా? మీరు పోని మీ అంతరాత్మ ప్రబోధంగా ఇది ఎవరి మాటన్నా వినే ప్రవృత్తినా? మీరు చెప్పండి సార్. శరత్ గారు, ఆ రోజులు రాజకీయాలు మారుతున్నటువంటి ప్రతి ఎలక్షన్ కి మారుతున్న పరిస్థితులు, 14 తర్వాత వచ్చిన పరిస్థితులు, 18 వచ్చినాయి, ఇప్పుడున్న పరిస్థితులు మీరు రోజు చెప్తా ఉన్నాయి. నేను కొత్తగా చెప్పేది ఏముంటది? అదే చెప్పగానే చెప్పారు. మీరే చెప్తున్నారు. మీరు చెప్పిన కాదని ఎవరన్నా అనే పరిస్థితి ఉందా? అది నేను అనేది అదే. అందుకే ఇవాళ తెలంగాణ వాస్తవాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళకి టార్గెట్. అందుకే నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ అదే యాంగిల్ పోతున్నారు. నేను బాగా ఎక్స్పెక్ట్ చేసే మంచి వక్తల్లో, తెలియగల వాళ్ళలో, చాలా నైపుణ్యంలో, తెలంగాణ దాంట్లో ఇరికిచ్చే దాంట్లో తెలిసినటువంటి ప్రకాష్ గారు లాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో మళ్ళీ మనం కూడా అక్కడికే పోతున్నాం. నేను చెప్పేది ఏంటంటే, మనకు కావాల్సిన దాంట్లో ఏ విధమైన మాట్లాడటంలో మీరు ఎంత చేసినా తప్పు లేదు, మాట్లాడాలనే అంటున్నాం. నా బోటాలకు దూరం ఉన్నాం కాబట్టి మాట్లాడితే ఇంకో రకమైన అపార్థాలు వస్తాయి కాబట్టి మీరు మాట్లాడుతున్నాయి కరెక్ట్ అయినా చెప్తున్నాం కదా. ఇంతకన్నా ఏం చెప్పాలి? సార్ నేను ఆ రోజున కూడా ఎప్పుడైతే కేటీఆర్ వెళ్ళి 50,000 మందితో పోయి మేము పైపులు ఆన్ చేస్తా అన్నప్పుడు కూడా నేను దాన్ని వ్యతిరేకించి అట్లా కాదు. ఒక పర్టికులర్ టెక్నికల్ బాడీ ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మనము మనకున్న ప్రస్తుత పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసేసి ఒక ఎడహాక్ ఒపీనియన్, ఒక ఎడహాక్ ప్లాన్ తోని రావాలి. రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోవాలా, మనం కొద్దిగా చిత్తశుద్ధితో ఉండాలి, గివ్ అండ్ టేక్ మెథడ్ ఉండాలి. ముఖ్యమంత్రి ప్రతి చోట రాజకీయాలు మాట్లాడద్దు, ఇది గత ముఖ్యమంత్రులు ప్రవర్తించిన పద్ధతికి విరుద్ధము అనేటువంటి మాట నేను మాట్లాడాను. నిజానికి కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు నా మీద చాలా ట్రోల్ చేసినారు. ఈడేదో మళ్ళా రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా వెళ్తున్నాడు, రేవంత్ రెడ్డికి మద్దతుగా వెళ్తున్నాడు, ఆ యాంగిల్లో మాట్లాడినారు. దాని తర్వాత ఆ ఆలోచన సరళిని విశ్రాంత ఇంజనీర్లు కన్సిడర్ చేసినారు. వాళ్ళు ఒక విషయాన్ని పరిశీలించి చక్కగా వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కూడా ఈ రకంగా చేయొచ్చు, ఈ డ్యామేజ్ లేదు అన్నారు. ఇప్పుడు వాళ్ళేమో ఆర్ఎంపీ డాక్టర్లా? వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన సలహాను ఓకే రైట్, యూ డోంట్ బిలీవ్ ఇట్. అందులో కొంతమంది ఇంజనీర్లు గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు, కొంత బెనిఫిట్ అయిన వాళ్ళు, కొంతమంది అవినీతికి పాల్పడ్డారని కూడా వాళ్ళ మీద ఆరోపణలే. ఈ దృష్ట్యా మీరు కొంత డౌట్ పడండి. బట్ అప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీతో డిస్కస్ చేసేసి ఒక ఒపీనియన్ తీసుకోవచ్చి ఇమీడియట్ గా రైతాంగానికి మేలు చేసే పని చేస్తారా? ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఏమన్నాడు, మొత్తం భద్రాచలం కొట్టుకపోతే, డ్యాములు కొట్టుకపోతే సర్వనాశనం అవుతుంది, అసలు వీళ్ళకు బుద్ధే లేదు, వీళ్ళ కాళ్లలో బుద్ధి ఉంది, ఇదే అనండి భాష. ఈ రకమైనటువంటి ఆలోచన సరళి ఉన్న వ్యక్తి అంటే మొత్తం క్లోజ్డ్ బ్రెయిన్ ఉంది ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రిలో ఎక్కడ కూడా గివ్ అండ్ టేక్ ప్రొసీజర్ లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ప్రతిపక్షాలను మళ్ళా తనే అంటాడు ఏమని, లాస్ట్ 6 నెలలకు రాజకీయాలు చేద్దాం, ఇప్పుడైతే రాష్ట్రం మమ్మల్ని పరిపాలించనియండి అని నిన్ననే ఈ రోజు వచ్చి మళ్ళా అందరికి పిండాలు పెట్టాయి. ఇది ఎట్టానండి? ఇప్పుడు రైతాంగం సంగతి పట్టించుకోవట్లేదు, రైతులు అల్లల్లాడుతున్నారు, నాట్లయిపోయినాయి అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. వర్షాలే అసలు ఆయన మాట్లాడే మాటలు ఆ బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు. క్రాప్ హాలిడే ఈసారి మరి సరే, బండా వెంకటేశ్వరరావు గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పాలి. క్రాప్ హాలిడే ఇస్తే ఏమన్నా సెట్ అవుద్దా? భూసారం చాలా సార్లు వరి ఒక 4-5 సీజన్లు కంటిన్యూస్ గా వరి వేస్తున్నారు. సార్ ఒక్క నిమిషం సార్, చెప్పేది భరత్ గారు, దానికి దీనికి సంబంధం లేదండి. భరత్ గారు, ఇది మీరు చాలా పెద్ద మాట మాట్లాడుతున్నారు. గ్రహణం బాగాలేకపోతే పెట్టి ఆలోచన చేయడం కూడా కరెక్ట్ కాదండి. అది కాదు సార్, మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ మనకు అవకాశాలు ఉన్నప్పుడు అంది వచ్చిన అవకాశాలను వాడుకొని పెద్దల సలహాలు విని ఒక పద్ధతి ప్రకారంగా చేయాల్సిన ముఖ్యమంత్రి అది చేయకుండా ఒకవేళ రాష్ట్రాన్ని ఆ సంక్షోభం మలుపుతే అదే ఆయన కుర్చీ కిందికే నీళ్లు తీసుకొస్తాయని అది అర్థం చేసుకోవట్లేదు. ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి పారేసినాడు, ముక్కలు పేలికలు చేసి పారేసినాడు. ఈయన ఏమనుకుంటున్నాడు, ఏదో ఆర్గనైజ్డ్ గా కొంతమందిని తీసుకువచ్చేసేసి అక్కడ కేరింతలు కొట్టించి విసిళ్లు కొట్టించేసే ఇదే ప్రజాభిప్రాయం అనే భావనలో ఉన్నాడు. ఆయనకు దమ్ముంటే ఒక్కసారి ఆ ప్రాంతం ప్రజలతో, రైతులతో కలిసి మాట్లాడి వ్యవహారం చేయమని సార్ నేను మాట్లాడతాను. ఎక్కడ సార్ ఇప్పుడు ఇంత సమస్య ఉన్నప్పుడు నీకు అఖిలపక్ష మీటింగ్ పెట్టే సంస్కారం లేదు, పెద్దలతో మాట్లాడే సంస్కారం లేదు, రిటైర్డ్ ఇంజనీర్లతో మాట్లాడే సంస్కారం లేదు. పోనీ నీ ఇరిగేషన్ మినిస్టర్ ను డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి పంపించి మరి ఇంత మా దగ్గర ఆందోళన ఉంది రైతులలో, మరి ఈ సమస్యను మేము పరిష్కరించుకోవాలి, వాట్ ఈస్ యువర్ ఆల్టర్నేటివ్ ప్రపోజల్
నాట్ వరీ, డోంట్ వరీ అబౌట్ ది పర్మనెంట్ మెజర్స్, వాట్ అబౌట్ ది టెంపరీ మెజర్స్. తర్వాత గత 2.5 సంవత్సరాల్లో దురుద్దేశపూర్వకంగా ఈ ప్రాజెక్టుల రిపేర్, ఈ డ్యామ్ల రిపేర్ ఆపినాడు అనే విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇట్ ఈస్ క్వైట్ క్రిస్టల్ క్లియర్ అండి. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకండి? రేవంత్ రెడ్డి నీచమైన స్వభావం మన అందరికంటే ఎక్కువగా నాగం జనార్దన్ రెడ్డి గారికి తెలుసు. వారు చాలా పాపం వాళ్ళ తన హుందాతనం తగ్గకుండా ఆయన చెప్పాల్సిన విషయం చాలా చాలా క్లియర్ గా చెప్పినారు. ఇక దాని తర్వాత మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్యమంత్రి తన కళ్ళల్లో తానే వేళ్లు పెట్టుకుంటున్నాడు. మీరు చూడండి, ఈయన ఈ కొన కురకగలడు, ఆ కొన కురకగలడు. ఫుట్బాల్ గేమ్ లో ఫుట్బాల్ లాగా ముఖ్యమంత్రి ప్రవర్తన ఉంటుందన్నట. ఇటువైపు గోల్కైనా ఉరుకుతాడు, అటువైపు గోల్కైనా ఉరుకుతాడు. ఆయనకు ఔచిత్యమైనటువంటి వ్యాఖ్యానము, ఔచిత్యంగా మాట్లాడడం అనేది ఆయనకు రాదు, ఆయన వల్ల కాదు. కాబట్టి రేపు సడన్ గా ఒకవేళ నేను డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి పోయినా వాళ్ళు మాకు ఆల్టర్నేట్ ఒపీనియన్ ఇచ్చారు, మేము నీళ్లు విడుదల చేస్తున్నాం అని అన్నా మనమేం ఆశ్చర్యపడక్కర్లేదు. అట్ట కూడా ఆయన వ్యవహారాలు చేసేటువంటి ప్యాటర్నే. కాకపోతే ఏంటంటే ప్రతి సినిమాలో, ప్రతి పాత్రలో, ప్రతి కథలో ఆయన తను తానే హీరోగా ఉంచుకొని రాజకీయాలు చేస్తున్నాడు. ఇది పనికి రాదు. ఇది ఏ రకం కూడా రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడదు. ఇది నా అభిప్రాయం సార్. ఎస్ మండా వెంకటేశ్వరరావు గారు చెప్పండి. సార్, ఇప్పుడు నేను ఇంతకుముందు క్రాప్ అంటే మీరు అటువంటి అసలు ఆలోచన ఉండదు అంటారు. బట్ ఇప్పుడు 2014-15 తర్వాత కంటిన్యూస్ గా 2 పంటలు దాదాపు పండుతున్నాయి. ఒక 24 పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో మాత్రం తప్ప మిగతా సమయం అయితే 2 పంటలు అయితే పండుతున్నాయి దాదాపు అన్ని భూముల్లో 2016 తర్వాత. వరి చాలా ఎక్కువైంది అని కూడా వచ్చింది. నేను ఒక్కటి చెప్తాను.